హెచ్ఆర్కి కొంచెం కనెక్ట్ చేస్తారా? ఏమైంది ఆనంద్? ఆ దెబ్బలేంటి? ఏం లేదు ఆనంద్. హాస్పిటల్కి వెళ్దాం. చాలా రక్తం వస్తోంది. నా జాబ్ పోయింది. ఇది పుట్టడం అశుభగడిలో పుట్టింది. ఇది పుట్టినప్పుడు నుంచి ఏ పని జరగట్లేదు. ముందు నువ్వు మారు. నువ్వేం చేసావో అది ముందు చెప్పు. పాపనేమైనా అంటే ఊరుకో. నేనేం చేశానా? నిన్ను కట్టుకున్నాను, ఈ దరిద్రం పుట్టింది. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆనంద్, నిన్నే అడిగేది. రాస్తూ ఉండి వస్తాను. కిరాణా షాప్ ఆయన వచ్చి వెళ్ళాడు. నువ్వు ఇంకా డబ్బులు కట్టలేదా? నా శాలరీ అయిపోయింది. పాప ఫీజు చాలా రోజులు పెండింగ్ ఉందని స్కూల్ వాళ్ళు నోటీస్ పంపించారు. కట్టేశాను. అయితే ఇప్పుడేంటి? ఆ కిరాణా షాప్ కాలు నొక్కాలా? కోప్పడక ఆనంద్. ఏదో ఒక ఉద్యోగం చూసుకో. నా ఒక్కదాని సంపాదన సరిపోవట్లేదు. కీచరి అనుగ్రహం వచ్చేదాకా వెయిట్ చేయి. అంత దగ్గర పడుతుంది. కోట్లు కోట్లు సంపాదిస్తాను. అయినా ఇప్పుడు ఆ దరిద్రానికి స్కూల్ ఫీజు కట్టకపోతే నష్టమే వచ్చింది. నీ చేతకానితనానికి పాపని మధ్యలోకి లాగొద్దు. నీ కోట్లు అక్కర్లేదు. ఆ పూజలు, ఆ పూజ సామాన్లకి అయ్యే ఖర్చుకు డబ్బులు అడగడం మాని చాలు. లేదా నీ ఖర్చులకు పూజలకు డబ్బు సంపాదించుకో. ఏమన్నావు? సంపాదిస్తున్నాను పొగరు చూపిస్తున్నావా? ఆ దరిద్రాన్ని తీసుకుని బయట చూపి. నీకోసం అందరినీ వదిలేచేసానన్న చులకనతో మాట్లాడుతున్నావు కదా? చెప్పేది వినండి. వీడి వల్ల కాలనీలు ఎవరికి బాగుండట్లేదు. వీడైనా ఖాళీ చేయించండి, లేదా మీరైనా ఇల్లు అమ్మేసి వెళ్ళిపోండి. ఇల్లు అమ్ముకోవడం ఎందుకండి? దయచేసి ఆగండి. నేను చెప్తాను కదా, దయచేసి ఆగండి. దయచేసి వెళ్ళండి. దయచేసి వెళ్ళండి అమ్మా. నేను మాట్లాడతాను. ఏంటండి మాకి కర్మ? 4 రోజులు టైం తీసుకోండి. అద్దె సెటిల్ చేయకపోయినా పర్వాలేదు. ఇల్లు ఖాళీ చేసేయండి. లేదంటే ఇలా మర్యాదగా మాట్లాడు. సామాన్లన్నీ బయటికి ఇసిరేస్తా అంతే.
రి గ మ ప మ గ మ రి స